భూమి కేటాయించారు, వీళ్ళకి భూమి కేటాయించారు. సార్ అసెంబ్లీ పోలింగ్ హోరాహోరీ సమరం, బెంగాల్ మంటలు, మోడీ నారీ శక్తి, దక్షిణ తిరుగుబాటు. అసెంబ్లీలో ఈరోజు పోలింగ్ కదా, ముఖ్యంగా కేరళ, అస్సాం, చాలా ముఖ్యమైన పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలు. కేరళలో 50% దాకా పోలింగ్ జరిగింది, 50%. అస్సాంలో ఇంకా కొంచెం ఎక్కువగా 60% కూడా జరిగినట్టుగా ఉంది. మధ్యాహ్నానికి మోదీ గారు ప్రత్యేకించి ఒక ట్వీట్ పెట్టారు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ట్వీట్, ఒక్క ఓటు కూడా ఊరికి పోకూడదు, మీరందరూ ఓటేయండి, మీరందరూ ఓటేయండి అని చాలా ప్రత్యేకమైనటువంటి పిలుపు ఆయన ఇచ్చారు. ముఖ్యమైన నాయకులందరూ కూడా వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. కేరళలో కొన్ని చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల మొరాయింపులు అవి జరిగాయి, కానీ రాజకీయంగా ఎల్డీఎఫ్ మళ్ళీ తిరిగి రావటం అన్నది ఒక కీలకమైన అంశంగా ఉంది. ఏకే ఆంటోనీ ఏమో యూడీఎఫ్ వచ్చేస్తుంది అని ఆయన చెప్పాడు, శశి థరూర్ ఏమో తక్కువ సీట్లతో అయినా వస్తామని ఆయన చెప్పాడు. బట్ ఎల్డీఎఫ్ మటుకు మా పథకాల ద్వారానే వస్తాం మళ్ళీ అని వాళ్ళు విశ్వాసం వెలిబుచ్చుతున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మోటార్ సైకిల్ మీద వచ్చి ఓటేసాడు. ఆయన మామూలుగా మోటార్ సైకిల్ మీదే తిరుగుతుంటాడు ఒక ముఖ్యమంత్రి, అది కూడా 4వ ముఖ్యమంత్రి. నిజంగా ఒక అరుదైన ఉదాహరణ. సో అస్సాంలో కూడా పోలింగ్ అది బాగానే జరుగుతుంది, బాగా మరింత ముమ్మరంగా అక్కడ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు అంటే ఈ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చాలా కీలకమైన ఘట్టంగా ఇది భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రధాన శక్తి కాదు కాబట్టి ఒక అస్సాం తప్ప ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. బెంగాల్ మంటలు అదే ఇలా జరుగుతుండగానే ఎన్నికల రంగానికి సంబంధించి కీలక పరిణామాలు 2 జరుగుతున్నాయి. ఒకటి, బెంగాల్లో 27 లక్షల మందికి ఓట్లు లేవు, ఓట్లు తీసేశారు. అసలు 14% తగ్గిపోయింది వాళ్ళ ఓటర్ల జాబితా. అందులో తొలగించబడిన వాళ్ళు ఎక్కువ మంది మైనార్టీలు, ముస్లిం జనాభా బాగుంటుంది బెంగాల్లో, వాళ్ళలో చాలా మందికి ఓట్లు లేకుండా పోయాయి. ఇక్కడ ఇంకొక దీనికి జోడించి నేను మీకు చెప్పేది ఏమంటే, బీజేపీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు కదా, వాళ్ళు ఒక జాబితా విడితే వాళ్ళ అభ్యర్థుల జాబితాలో ఒక్క ముస్లిం కూడా లేడు. 294 స్థానాలు ఉన్నటువంటి శాసనసభలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పెట్టలేదు. ఇక్కడ సరళ తొలగించబడిన ఓటర్ల జాబితాలోనేమో వీళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. సరే, మమతా బెనర్జీ ఆమె రకరకాల ఫీట్స్ అందరికీ తెలుసు కదా. ఈ సమయంలో నిన్న టీఎంసీ ప్రతినిధి వర్గం అంటే పాలక పార్టీ ఎలక్షన్ కమిషన్ మధ్యలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం రసాభాసగా ఉద్రిక్తంగా ముగిసింది. గెట్ అవుట్ అన్నాడు ఎలక్షన్ కమిషనర్. వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు కాబట్టి నేను గెట్ అవుట్ అన్నాను అంటాడు ఆయన. అసలు ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి రాజ్యాంగ విలువలు పాటించకుండా ఇలా మాట్లాడతావా అని